వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలియజేసే విషయం ఏమిటంటే, ఇప్పుడు చలికాలం, చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. ఈ చలిలో పెద్ద మనుషులు, వృద్ధులు, 60 సంవత్సరాలు పైబడిన వారు ఈ చలిలో తిరగవద్దు. ఎందుకంటే వాతావరణంలో చాలా వరకు మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల వల్ల దగ్గు, దమ్ము, ఆస్తమా, ఎలర్జీ అనేది ఈ చలికి చాలా వరకు ప్రాబ్లం ఉంటుంది. దయచేసి ఈ విషయం పట్ల మీరందరూ అప్రమత్తంగా ఉండాలని, చలి తీవ్రతగా ఉన్నప్పుడు వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ దయచేసి ఈ చలికి తిరగవద్దు. చిన్నపిల్లలకు ఈ చలితోటి పిడుసు వచ్చే ప్రమాదం ఉంటుంది. పెద్ద మనుషులకు దగ్గు, దమ్ము అనేది వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఆరోగ్యాల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మరి అవసరం ఉన్నది. అంతేకాకుండా మనకు ఒకప్పుడు ఈ విష జ్వరాలు అనేటి వర్షాకాలంలోనే వచ్చేటి, కానీ ఇప్పుడు విష జ్వరాలు అనేటి నిత్యం వస్తున్నాయి. దానికి గల కారణం ఏంటంటే, మనము మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, చెత్తను రోడ్లపైన వేయడము, మిగిలినటువంటి అన్నం కూరలు ఏదైతే రాత్రి మిగులుతుందో ఆ మిగిలిన అన్నం కూరల్ని కూడా మనము మోర్లో వేస్తాం, డ్రైనేజీలో వేస్తాం. దానివల్ల అక్కడ ఈగలు అనేటి, దోమలు అనేటి ఎక్కువగా వృద్ధి చెంది ఆ ఈగలు కుట్టడంతో ఈగలు మనం తినే ఆహారం మీద వాళ్తే ఆ ఆహారం మనం భుజించినట్లయితే మనకు వాంతులు, విరోచనాలు అయితే. అలాగే దోమకాటు వల్ల మనకు విష జ్వరాలు అనేటి, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు అనేటి మంత్రి గారు ఈ రోజు మన రాజారం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 3-4 సార్లు వచ్చినప్పుడల్లా వారు వివిధ ప్రాంతాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే చేసిన కాడ చేయకుండా డిఫరెంట్ గా చేస్తే అందరికీ మెసేజ్ పోతుందని వారి యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కావున దీని పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ మిత్రుడు రాజేందర్ గారు ఒక మంచి పాట వినిపించాల్సిన కోరుతున్నాను. మనము ఎండగట్టుదాము, పరిసరాలను శుభ్రంగా ప్రతినబోనుదాము, సీజనల్ వ్యాధుల వెతికిన బతుకుల వెలుగు నింపుదాము, సీజనల్ వ్యాధుల వెతికిన బతుకుల వెలుగు నింపుదాము. చినుకు పడగానే సీజనల్ వ్యాధులు చిక్కులు పెడతాయి, గత్తరచ్చి మన గ్రామాలలో గాబర పెడతాయి. బ్రతుకుల ప్రాణాలను చిదిమేస్తుంది, అది యాగం చేస్తుంది.
అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సింది ఒకటే జాగ్రత్త. మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడైతే నీళ్లు అనేటివి ఉంటాయో అక్కడ ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెందుతాయి గనక ఈగల వల్ల దోమల వల్లనే మనకు ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాం, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ చెత్త బండికి అందించాలి. దయచేసి రోడ్లపై చెత్తను వేయొద్దు. మిగిలినటువంటి ఆహారాలను డ్రైనేజీలో మోర్లో వేయకూడదని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సెక్రటరీ గారు మాట్లాడాల్సి కోరుతున్నాం. ప్రజలకు పచ్చదనము పరిశుభ్రత పైన అవగాహన ఇస్తున్న ఈ కళాకార బృందానికి ధన్యవాదాలు. గ్రామస్తులకు తెలియజేది ఏంటిదంటే మన గ్రామంలో కొంచెం సఫాయిల ఇబ్బంది ఉన్నది. మీకు తెలుసు, డ్రైనేజీలు ఇవన్నీ ఇబ్బంది ఉన్నదని తెలుసు, కానీ ఎవరు కూడా సరిగ్గా వస్తలేరు. అదే చూస్తున్నాము, డ్రైవర్ కూడా సరిగ్గా లేరు. మీరు చెప్తున్నారు, అది మా దృష్టిలో ఉన్నది. కానీ ఎవరైనా వస్తే మాత్రము అవి డ్రైన్స్ అవన్నీ తీపిస్తాము, బ్లీచింగ్ పౌడర్ అవన్నీ కూడా వేపిస్తాము. వర్కర్లు ఇబ్బంది ఉన్నది కాబట్టి చేపిస్తలేము. సరే, మా వరకు మరి ఇట్లా ఉండగా కూడా మీ వరకు మీ ప్రయత్నంగా మీ దగ్గర ఉన్న డ్రైనేజ్ కొంచెం మీరు కూడా కొంచెం క్లీన్గా ఉంచినట్టు మోర్లో ఏమంటే పరేయకుండా కొంచెం చెత్తని పక్కన పెట్టేసేయండి. అన్ని డ్రైనేజ్లో వేయకండి. అట్లా వేసేది దోమలు వస్తాయి. అంటే మన వంతు పాత్ర కూడా మనం పోషించాలి. కాబట్టి గ్రామస్తులకు నా నుంచి తెలియజేస్తున్నది ఇంతే. మీ వరకు కూడా మీ ప్రయత్నంగా మీరు కొంచెం చెయ్యాలి. మొత్తము ఆ గ్రామ పంచాయతీ చూసుకుంటుంది అనేసి అనుకోవద్దు. థ్యాంక్ యూ మేడం. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన ఇంటి వరకు మనం శుభ్రంగా ఉంచుకుంటే మనమే ఆరోగ్యంగా ఉంటామని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ సెక్రటరీ గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సెక్రటరీ గారికి మరియు కారోబార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఇంతటితోటి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.